నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. రప్పా రప్పా హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నిలబడలేదా? జన్మలో మర్చిపోలేని అనుభూతి అంటున్న భువనేశ్వరి. వైవిని ఇరికించేలా అన్ని వైపులా ఉచ్చు బిగుస్తోందా? హైదరాబాద్లో వైఎస్ జగన్ పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే టీడీపీ నాయకులు కార్యకర్తలు తలలు తెగ్గొడతామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. చూడండి న్యాయమూర్తుల్లారా, పోలీస్ అధికారులారా అంటూ వర్లరామయ్య మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు. కానీ తాము మాత్రం మారేది లేదు, ఇట్లే పరిపాలన సాగిస్తామని ఆయన చెప్పకనే చెప్పారు. రప్పా రప్పా అని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు ఎవరు పట్టుకున్నా తప్పే. విద్వేషపూరిత కామెంట్స్ ఏ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడినా నేరమే. అయితే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా తప్పు అనేలా వ్యవహరించడంతోనే సమస్య వస్తోంది. రప్పా రప్పా అని వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీ పట్టుకున్నాడని లబలబా కొట్టుకుంటున్న టీడీపీ నాయకులు ఇదే సమయంలో అనుకూల టీవీ ఛానల్ స్టూడియోలో కూర్చుని హిడ్మాను కాదు జగన్ను ఎన్కౌంటర్ చేయాలనడంపై మాత్రం నోరు మెదపరు. జగన్పై విద్వేషాన్ని, ఆయన చావును కోరుకునే మాటలకు కౌంటర్గా రప్పా రప్పా నినాదాల్ని చూడాల్సి ఉంటుంది. రప్పా రప్పా లాంటి దుందుడుకు నినాదాల్ని టీడీపీ అర్థం చేసుకోవాలి. వైసీపీలో తీవ్రమైన కసి, పట్టుదలకు రప్పా రప్పా నినాదాలు నిదర్శనం. అయితే పౌర సమాజం ఇలాంటివి కోరుకోవడం లేదన్నది వాస్తవం. కానీ రాజకీయంగా వైసీపీని హింసించి, వేధించి చివరికి అధికారం వస్తే మీ అంతు చూస్తామని హెచ్చరించే స్థాయికి టీడీపీ చేతులా తీసుకొచ్చింది. రాజు కంటే మొండివాడు బలవంతుడని పెద్దలు ఊరికే చెప్పలేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీల అమలుపై కంటే రాజకీయ ప్రత్యర్థుల్ని భయపెట్టడానికి ప్రాధాన్యం ఇచ్చింది. రెడ్ బుక్ అంటూ లోకేష్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే తామేం తక్కువని ద్వితీయ శ్రేణి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇలా ఎవరికి వారు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. పాలనలో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. వైసీపీ రప్పారప్ప అనడం ఏంటని ప్రశ్నిస్తున్న వాళ్లకు సమాధానం కూడా తెలిసే ఉంటుంది. అయితే లోపల భయపడుతూనే పైకి టీడీపీ నేతలు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్ పదే విత్తును బట్టి ఫలం ఉంటుందని హెచ్చరించడాన్ని టీడీపీ తేలికగా తీసుకోవద్దు. టీడీపీ వైసీపీ కక్షపూరిత రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారాన్ని ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారనే బలమైన అభిప్రాయంలో జనం ఉన్నారు. లోకేష్ రెడ్ బుక్ అంటే జగన్ ఏకంగా డిజిటల్ బుక్ రాస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రతీకార రాజకీయాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇరుపక్షాల నేతల రెచ్చగొట్టే కామెంట్స్ను వింటే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అధికారంలో ఉన్నోళ్ళు చొరవ తీసుకోవాలి. కక్ష తీర్చుకోవడానికి కాకుండా ప్రజలకు మంచి చేయడానికి అధికారాన్ని వాడాలి. ప్రశ్నించే వాళ్ళెవరూ ఉండకూడదనే ఆలోచనతో విపరీత పోకడలకు వెళ్తే దాని దుష్ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. రప్పా రప్పా అంటున్నారని కాకుండా అందుకు దారితీసిన కక్షపూరిత పాలనపై ఆత్మ పరిశీలన అవసరం. ప్రత్యర్థుల్లో ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెచ్చుకోవడం టీడీపీకి ఎంతమాత్రం మంచిది కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా ఇలాంటి ధోరణి ఆరోగ్యకరం కానే కాదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని సిద్ధంగా ఉండాలని కూటమి నాయకులు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీని తలపిస్తాయనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెమ్మదిగా మొదలైంది. మరి ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల్లోని ఆశావాహులు పదవులపై దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యమని, పదవుల్లో కొలువుదీరడం ఖాయమని ఆ రెండు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ నిలబడలేకపోయిందని, అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ, జనసేన నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో యథేచ్ఛగా ఇతర ప్రాంతాల వారు దొంగ ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారనే విమర్శ వెలువెత్తిన సంగతి తెలిసిందే. పులివెందుల్లోనే అడ్డుకునే పరిస్థితి లేనప్పుడు మిగిలిన ప్రాంతాల్లో అధికారానికి అడ్డుపడి నిలిచే వాళ్ళెవరని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారని, తాము అదే పంథాలో ఏకగ్రీవాలు చేసుకుంటామని బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. కూటమి నేతల ధీమా, హెచ్చరికల్ని చూస్తే ఏదో రకంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి నామినేషన్లు వేయకుండా చేస్తామన్నట్లుగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని అసలు పోటీ చేయకుండా చేస్తామనే హెచ్చరికల్ని చూస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేస్తామని ఓపెన్గా ప్రకటిస్తున్నట్టు అయింది. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఆమె బుధవారం కుప్పానికి వెళ్లారు.
వరుసగా రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో ప్రజానీకంతో ఆమె మమేకమయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కుప్పంపై భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీగా కుప్పం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల్ని ఆమె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా శాంతిపురంలోని ఇంటి దగ్గర గ్రీవెన్స్ నిర్వహించారు. అభిమానుల్ని, నాయకుల్ని ఆమె కలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకుని కుప్పం పేరు నిలబెట్టిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం డీకేపల్లి వద్ద కృష్ణా జలాలకు ఆమె జలహారతి ఇచ్చారు. అంతకుముందు గంగమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీరసారె అందించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. శ్రీశైలం నుంచి వచ్చిన కృష్ణా జలాలను కుప్పంలో చూడడం జన్మలో మర్చిపోలేని అనుభూతి అని ఆమె భావోద్వేగంతో చెప్పారు. మరో 2 రోజులు కుప్పం నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గా మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి తనదైన ప్రాధాన్యం ఉంది. పార్టీ కీలక బాధ్యతలు నిర్వహించే కోర్ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఇలాంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి మీద ఈగ వాలినా సరే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఆ అంచనాతోనే ఏదో ఒక విధంగా వైవి సుబ్బారెడ్డిని నేరస్తుడిగా నిరూపించాలనే తాపత్రయం టీటీడీ ప్రస్తుత బోర్డు వారిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారికి డబుల్ బొనాంజా లాగా ఇప్పుడు 2 కేసులు కలిసొచ్చాయి. ఆ రెండింటిలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వారు వదలదలుచుకోనట్టుగా లేదు. ఇప్పటి పరిణామాల్లో ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైవిని బుక్ చేయడానికి 2 లడ్డు లాంటి అవకాశాలు ప్రస్తుత టీటీడీ బోర్డు ఎదుట ఉన్నాయి. ఒకటి, లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసు కాగా, రెండోది పరికామణి చోరీ కేసులో రాజీ కుదుర్చుకోవడం అనేది. ఈ 2 ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో విచారించారు. ఆయన అప్పటి పిఏ చిన్న అప్పన్న ప్రస్తుతం సిట్ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. పెద్ద ఆయన చెప్పినట్టే చేశానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. తద్వారా పెద్ద ఆయన అంటే వైవి సుబ్బారెడ్డి అనే భావన వ్యాప్తిలోకి తేవడానికి మీడియా ఆరాటపడుతోంది. అదే సమయంలో టీటీడీ అప్పటి ఈవో ధర్మారెడ్డిని కూడా సిట్ విచారించింది. అంతా పైవాళ్ళు చెప్పినట్టే చేశానని ఆయన చెప్పినట్టుగా కూడా ప్రచారంలో పెట్టారు. అనుమానాలను వైవి వైపు మళ్లించారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.